జగన్మోహన్ రెడ్డి వైఖరి మారడం లేదు. ఆయన ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. ప్రజలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. తన ప్రజలు తనకు ఉన్నారని భావిస్తున్నారు. తన ఓట్లు ఎటు వెళ్ళవని ఆయన నమ్మకంగా ఉన్నారు. దానిని నమ్ముకుని ఆయన ఇంకా గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. దాని పర్యవసానాలు ఏదో రోజు ఆయన చవి చూడక తప్పదు. ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ పెట్టారు. ఒకసారి బలమైన ప్రతిపక్ష హోదా పొందారు. రెండోసారి విజయం సాధించారు. మూడోసారి దానికంటే దారుణ పరాజయం చవిచూశారు. అయితే తాను ఓడిపోలేదని, తనకు 40% ఓటు బ్యాంకు దక్కిందని, తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే తనకు ఆయుధం ఇవ్వండి, యుద్ధం చేస్తాను అన్నట్టు ఉంది జగన్ పరిస్థితి. కానీ ఆయుధం వినియోగించే సామర్థ్యం ఆయన సాధించలేదు. అందుకే తాము ప్రతిపక్షం ఇవ్వలేమని అధికార పక్షం తేల్చేసింది. 40% ఓటు బ్యాంక్ అంటే మామూలు విషయం కాదు. కానీ ఆ ఓటు బ్యాంకు నిలుపుకునేందుకు జగన్ ఎంతవరకు ప్రయత్నిస్తున్నారు అన్నదే ఇప్పుడు ప్రశ్న. తుఫాను బాధితుల్లో 40% మంది ప్రజల్లో కొంతమంది ఉంటారు కదా, వారిని పరామర్శించాలి కదా. కానీ కనీస ప్రయత్నం చేయలేదు. బెంగళూరు నుంచి విమాన సర్వీసులు రద్దయ్యాయని చెప్పి అక్కడే ఉండిపోయారు. పోనీ వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసుకునే ప్రయత్నము చేయలేదు. పంట నష్టాన్ని, తుఫాను బాధితులను సందర్శించిన దాఖలాలు లేవు. ఇప్పుడు జగన్ వైఖరి చూసి పార్టీ శ్రేణులే ఆందోళనతో ఉన్నాయి. తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్టుంది జగన్ పరిస్థితి. ఏదైనా ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడమే కానీ తాను పాల్గొనడం చాలా అరుదు. ఇప్పుడు కూడా తుఫాను బాధితుల సహాయార్థం వైసీపీ శ్రేణుల్లో ఆయన పిలుపునిచ్చారు. విమానం రద్దయిందని చెప్పి బెంగళూరు ప్యాలెస్కే పరిమితమయ్యారు. ఎలాగోలా తాడేపల్లి చేరుకున్న జగన్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడం లేదు. తుఫాను బాధితులను కలవడమూ లేదు. చంద్రబాబు వెళ్లి వచ్చారు. పవన్ కళ్యాణ్ పొలాల్లో ఉన్న బురదలో దిగి మరీ పంటలు పరిశీలించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్టీ శ్రేణులతో పని చేయించి మైలేజ్ తాను దక్కించుకోవాలని చూస్తున్నారు. దానిని చూసిన వైసీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి.